మీరు ఎప్పుడైనా గమనించారా? రెండవ ప్రపంచ యుద్ధంలో పూర్తిగా నాశనమైపోయిన జపాన్, కేవలం కొన్ని దశాబ్దాలలోనే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా ఎలా ఎదగగలిగింది? టెక్నాలజీ అయినా, క్రమశిక్షణ అయినా, ఆరోగ్యమైనా జపనీస్ ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. వారి సక్సెస్ వెనక దాగి ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? వారు పాటించే కొన్ని అద్భుతమైన జీవన సూత్రాలు. జీవితంలో ఏదైనా సాధించాలన్నా, బద్ధకాన్ని వదిలించుకోవాలన్నా, మీ ఫీల్డ్‌లో మీరు నంబర్ వన్‌గా ఎదగాలన్నా, ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను ఈ వీడియోలో జపనీస్ ప్రజలు పాటించే 7 అద్భుతమైన టెక్నిక్స్ గురించి చెప్పబోతున్నాను. ఇవి మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే 6 మరియు 7వ జీవన సూత్రాలు మీ జీవితాన్ని మార్చే టర్నింగ్ పాయింట్స్ కావచ్చు. టెక్నిక్ 1, ఇకిగాయ్, అంటే మీ జీవితం యొక్క లక్ష్యాన్ని కనుగొనడం. చాలామంది ఉదయం అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కి మళ్ళీ పడుకుంటారు. ఎందుకంటే వారికి ఆ రోజు సాధించడానికి బలమైన లక్ష్యం ఉండదు. మీ జీవితంలో మీ యొక్క ఇకిగాయిని కనుగొనాలంటే ఈ 4 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి. మీరు ఏ పని చేయడానికి బాగా ఇష్టపడతారు? మీరు ఏ పనిలో బాగా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు? ఈ ప్రపంచానికి ఇప్పుడు ఏది అవసరం? ఏ పని చేస్తే మీకు డబ్బొస్తుంది? ఈ 4 ప్రశ్నలకు ఎక్కడైతే మీకు సమాధానం దొరుకుతుందో అదే మీ ఇకిగాయ్. దాన్ని కనుక్కుని దానికోసం ఎప్పుడైతే మీరు పని చేయడం మొదలు పెడతారో, మీకు మీ జీవితంలో అలసట, బద్ధకం అనేవి అస్సలు ఉండవు. అప్పుడు జీవితంలో ఆనందం, సంతోషం అనేవి మీ వెన్నంటే ఉంటాయి. టెక్నిక్ నంబర్ 2, కైజెన్. మనం ఏదైనా ఒక కొత్త అలవాటును మొదలుపెట్టినప్పుడు, అంటే ఉదాహరణకు జిమ్‌కి వెళ్ళడం, లేదా ఏదైనా పుస్తకాన్ని చదవడం. మొదటి రోజు అంతా చేసేయాలనుకుంటాం. 2, 3 రోజుల తర్వాత చేస్తున్న పనిని వదిలేస్తాం. మళ్ళీ కొత్త పనిని మొదలుపెడతాం. దీనివల్ల ఏ ఒక్క పని కూడా పూర్తి కాదు. పైగా అసంతృప్తికి, గందరగోళానికి గురవుతాం. కానీ జపనీస్ టెక్నిక్ కైజెన్ ఏం చెబుతుందంటే, ఒకేసారి పెద్ద మార్పు కోసం ట్రై చేయకండి. ప్రతిరోజు నిన్నటి కంటే ఈరోజు కేవలం 1% బెటర్ అవ్వడానికి ప్రయత్నించండి. గుర్తుపెట్టుకోండి, మనం కన్సిస్టెన్సీతో చేసే ప్రతి పని ఎప్పుడూ టాలెంట్‌ని ఓడిస్తుంది. టెక్నిక్ నంబర్ 3, షోషిన్, అంటే బిగినర్స్ మైండ్. మనలో చాలామందికి ఒక స్థాయిలో సక్సెస్ రాగానే నాకంతా తెలుసు అనే అహంకారం దానంతటదే వస్తుంది. ఎప్పుడైతే మనకు అలా అనిపిస్తుందో మన ఎదుగుదల కూడా అక్కడే ఆగిపోతుంది. కానీ ఈ టెక్నిక్ ఏం చెబుతుందంటే, మీరు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా సరే, కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఏమీ తెలియని విద్యార్థిలా ఉండండి. మీ మైండ్‌ని ఖాళీ గ్లాసులా ఉంచితేనే కొత్త జ్ఞానాన్ని అందులో నింపుకోగలరు. అహంకారాన్ని పక్కన పెట్టి నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. టెక్నిక్ 4, వాబీ సాబీ. చాలామంది పనిని మొదలుపెట్టడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ, తాము చెయ్యబోయే పనంతా చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. దీనివల్ల ఎంతో విలువైన సమయం వృధా అవుతుంది. వాబీ సాబీ అంటే లోపాలను, అసంపూర్ణతను అంగీకరించడం. ఈ ప్రపంచంలో ఏదీ పర్ఫెక్ట్ కాదు. మీరు పర్ఫెక్ట్‌గా రెడీ అయ్యేదాకా ఆగితే, మీరు చేస్తున్న పనిని ఎప్పటికీ, ఎన్నటికీ మొదలు పెట్టలేరు. కాబట్టి తప్పులున్నా సరే, మీ దగ్గర ఉన్న వాటితోనే పనిని మొదలుపెట్టండి. ఆ తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగిపోండి. పర్ఫెక్షన్ కంటే ప్రోగ్రెస్ చాలా ముఖ్యం. టెక్నిక్ నంబర్ 5, గమన్. జీవితం ఎప్పుడూ కూడా పూలపాన్పు కాదు. కష్టాలు, అవమానాలు, ఫెయిల్యూర్స్ అనేవి నిరంతరం పలకరిస్తూనే ఉంటాయి. ఒక్కో సమయాన గివ్ అప్ ఇచ్చేయాలనిపిస్తుంది. కానీ జపనీస్ పదం గమన్ అంటే ఓపిక, సహనం, ఎండ్యూరెన్స్ అండ్ డిగ్నిటీ. జీవితంలో ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా సరే ఏమాత్రం కృంగిపోకుండా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ స్థిరంగా నిలబడడమే గమన్. మీరొక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు కష్టాలు వస్తే వాటిని చూసి పారిపోకండి. సహనంతో ఎదుర్కోండి. ఎందుకంటే కష్టాలే మిమ్మల్ని మరింత స్ట్రాంగ్‌గా తయారు చేస్తాయి. ఈరోజు నువ్వు నీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలే రేపటి రోజున నీ విజయానికి సోపానాలవుతాయి. అందుకే జీవితంలో కష్టాలు మిమ్మల్ని పలకరిస్తున్నప్పుడు ఏమాత్రం తొందరపడకండి. కాస్తంత ఓర్పుతో ఎదురు చూడండి. ఎటువంటి గడ్డు పరిస్థితులైనా సరే కొంతకాలానికి మారిపోక తప్పదు. టెక్నిక్ నంబర్ 6, ఓబైటోరి. ఇది నేటి తరానికి ఎంతో అవసరమైన టెక్నిక్. ఓబైటోరి అంటే జపనీస్‌లో 4 రకాల చెట్లు. ఇవి పక్కపక్కనే ఉన్నా కూడా దేని సమయం వచ్చినప్పుడు అది వికసిస్తుంది. ఒకదాన్ని చూసి ఇంకొకటి బాధపడదు. అలాగే మీ సోషల్ మీడియా ఫ్రెండ్స్ సక్సెస్‌ని చూసి వారు అప్పుడే కారు కొన్నారు, ఇల్లు కూడా కట్టుకున్నారు.
నేను వారిలా ఇంతవరకు ఏమీ సాధించలేను అని వారితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ప్రతి ఒక్కరి జర్నీ వేరు. మీకంటూ ఓ సమయం వస్తుంది. అంతవరకు మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగిపోండి. పోలిక అనేది సంతోషాన్ని చంపేసే విషం లాంటిది. కాబట్టి ఎదుటి వారితో పోల్చుకోవడం ఆపండి. మిమ్మల్ని మీరు కేవలం నిన్నటి మీతో మాత్రమే పోల్చుకోండి. టెక్నిక్ నెంబర్ 7 షికాతా గానై. అంటే దీని అర్థం ఏమిటంటే, దీన్ని మనం మార్చలేము. కాబట్టి దాని గురించి బాధపడడం వేస్ట్ అని అర్థం. మనం చాలాసార్లు గడిచిపోయిన గతం గురించి, మన చేతుల్లో ఏమాత్రం లేని పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఎంతో ఎనర్జీని, టైంని వేస్ట్ చేస్తాం. కానీ విజేతలెవరూ కూడా అలా చేయరు. వారు కేవలం తమ కంట్రోల్‌లో ఏముంది అన్న దానిపై మాత్రమే ఫోకస్ చేస్తారు. వర్షం పడడం అనేది మీ చేతుల్లో లేదు. కానీ గొడుగు పట్టుకోవడం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మార్చలేని వాటిని యాక్సెప్ట్ చేయండి. మీ చేతుల్లో ఉన్న పనిపై ఫోకస్ చేయండి. చూశారుగా ఫ్రెండ్స్, ఇవే ఆ 7 జపనీస్ సీక్రెట్స్. లక్ష్యాన్ని వెతికే ఇకిగాయ్, రోజు మెరుగుపడే కైజెన్, నేర్చుకునే తపన షోషిన్, యాక్షన్ తీసుకునే వాబీ సాబీ, కష్టాన్ని తట్టుకునే గమన్, ఎదుటి వారితో పోల్చుకోవద్దని చెప్పే ఓబైటోరి, మన చేతిలో లేని వాటిని, మనం ఏమాత్రం మార్చలేని వాటిని వదిలేసే షికాతా గానై. ఈ 7 సూత్రాలను మీ జీవితంలో అప్లై చేసి చూడండి. అప్పుడు మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఈ ఏడింటిలో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నేను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు కొంచెమైనా మోటివేషన్ ఇచ్చి ఉంటే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ గ్రోయింగ్, కీప్ షైనింగ్.